స్థానికత పునాదులపైన ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 2022లో దొడ్డదారిన 317 జీవోను తీసుకొచ్చి స్థానికంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ మరి స్థానికత లేనటువంటి ఇతర జిల్లాలకి 400-500 కిలోమీటర్ల దూరంలో పడేయడం మూలంగా అనేక ఇబ్బందులకు గురి కావడం జరిగింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో 5th షెడ్యూల్ ప్రాంతము, రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నటువంటి ప్రాంతము, స్థానికంగా ఉద్యోగాలు చేసేటువంటి హక్కు అక్కడి స్థానిక గిరిజనుల ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉంటుంది. అయినప్పటికీ 317 జీవోను తీసుకొచ్చి బలవంతంగా మా పైన రుద్ది మరి మా యొక్క స్థానికతను ధ్వంసం చేసి ఇతర జిల్లాలు పంపించడం జరిగింది. మా స్థానికత మాకు కావాలి, మేము పుట్టినటువంటి ప్రాంతం, మేము మా తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రాంతము, మేము వ్యవసాయం చేసేటువంటి మా భూములు, మా ఇల్లు, మా ఊరు ఉన్నటువంటి ప్రాంతము, మేము జిల్లా పోస్టుగా ఎంపిక కాబట్టి స్థానికత కానటువంటి ఇతర జిల్లాలు పంపడం మూలంగా మానసికంగా శారీరకంగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా దాపురించింది. మరి మా స్థానిక జిల్లాకు మా పంపించాలని చెప్పేసి అనేక దఫాలుగా అనేక రకాలుగా ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోపోగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఉండి మరి గాంధీ జయంతి రోజున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 48 గంటల్లో మీ యొక్క సమస్యను పరిష్కరిస్తాం, మీ యొక్క స్థానికతకు మేము పెద్దపీట వేసి మిమ్మల్ని మీ స్థానిక జిల్లాకు పంపిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా వారు క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది. సంవత్సరం కావస్తున్నా మా సమస్యకు పరిష్కారం అనేటువంటి చూపించకపోవడం మూలంగా ఈరోజు మరి వారు హామీ ఇచ్చినటువంటి రోజు కాబట్టి గాంధీ జయంతి సందర్భంగా శాంతియుతంగా మరి మేము స్థానికత కోల్పోయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ మా స్థానిక జిల్లాకు పంపించాలని చెప్పేసి మా యొక్క బాధను వాళ్ళను విన్నవించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు దయచేసి అనేక వేలాది మంది కుటుంబాలు పిల్ల పాపలతో ఇక్కడికి వచ్చి మా నిరసన కార్యక్రమాన్ని శాంతిగా కొనసాగిస్తూ ఉన్నాము. మీ మాట మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మీ మాట మీద భరోసాతో ఎలక్షన్లో కూడా మీ యొక్క ప్రభుత్వానికి మీ పార్టీకి బాసటగా ఉండి మీరు అధికారంలో రావడానికి మేము దోహదపడ్డాము. కాబట్టి మరి మీరు ఇదివరకు మాట ఇచ్చున్నారు కాబట్టి మరి మీరు ఖచ్చితంగా ఈ సమస్య మీద దృష్టి సారించి మమ్మల్ని మా స్థానిక జిల్లాలకు పంపించే విధంగా యుద్ధ ప్రాతిపదికన మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి 2024 డిఎస్సికి మరి వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నది. 9వ తారీఖు వరకు వాళ్ళకు పోస్టులు ఫిల్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకంటే ముందే మా స్థానిక జిల్లాలకు పంపించి న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము. ఒకవేళ మీరు న్యాయం చేయకపోతే రాబోయేటువంటి కాలంలో ఉపాధ్యాయ సంఘాలు ఇతర రాజకీయ పార్టీలందరినీ కలుపుకొని మరి అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేటువంటి అవకాశాన్ని మరి మమ్మల్ని ఆ అవకాశం వరకు మీరు అంతటి వరకు తీసుకురావద్దని చెప్పేసి మేము విన్నవిస్తూ ఉన్నాం.